స్వామి మీరు ఎక్కడున్నారా? అక్కడ భాస్కర్ గారు మీ గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నారు తెలుసా? అవునా? అసలు నువ్వు మాల్లో ఉన్నావు అని కూడా చూడకుండా పెద్ద తిట్లు తిడుతున్నాడు. అదేంటి స్వామి అంటే ఈ స్వామి ఎందుకు ఇలా చెప్తున్నాడు? సరే సాయంత్రం ఆడతా స్వామి. సరే స్వామి వెళ్ళొస్తా. ఒకడు అయిపోయాడు, ఇంకొకటి పెట్టాలి. నన్నే దూరం పెడదాం అనుకున్నారా? చెప్తా మీ సంగతి. అరే భాస్కర్ నువ్వు ఎక్కడున్నావా? అనవసరంగా మనోజ్ మాలేసినట్టున్నాడు. ఏరా ఏమైంది? మాల్లో ఉన్నానని కూడా ఆలోచించకుండా నీ గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నాడు అక్కడ. నా గురించి ఏముంది ఆయన మాట్లాడడానికి? నీ పర్సనల్ లైఫ్ అంతా బయట పెడుతున్నాడు అక్కడ. ఎక్కడున్నాడు రాడు? గుడి దగ్గర ఉన్నాడు. అనే వద్దనే మాల్లో ఉన్నాడు. మధ్యలో వచ్చావు నిన్ను కూడా చంపేస్తా. ఈరోజు అయిపోయాడు ఆ స్వామి నా చేతిలో. అదిగోరా స్వామి. ఏ స్వామి, మా ఇద్దరి మధ్యలో పొలాలు పెడదామని చూస్తావా? నేనేంటో స్వామికి తెలుసు, స్వామి ఏంటో నాకు తెలుసు. ఇంకోసారి మా చుట్టుపక్కల కనిపించావనుకో నరాలు లాగేస్తా. వెళ్ళిపా. ఏమైంది స్వామి? స్వామి స్వామి అన్న ఆ భాస్కర్ గారు ఇక్కడే ఉన్నాడు. కర్రలు దాయండ్రా. అయితేంట్రా? చెప్పింది చెయ్యి. అరే మొన్నే చెప్పా కదరా నీకు మా జోలికి రావద్దని. మీకు ఇలా కాదురా, మీరు మారరా. ఈసారి ఆ భాస్కర్ వల్ల మనోజ్ మళ్ళీ మిస్ అయిపోయాడు రా. కంగారు పడకరా, ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. ఇవాళ అన్న మనం చెప్పేదానికి వాళ్ళిద్దరిని చంపేయాలరా. అన్నా అన్నా అసలు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు అన్న నువ్వు? ఏమైందిరా? ఏమైంది అంటావేంటన్నా? ఇప్పటి వరకు చేసే క్రైమ్స్ అన్ని బిల్డప్ కోసం అంట కదా. ఎవడ్రా కూత కూసింది? అవునన్నా, ఆ మనోజ్ గారు భాస్కర్ గారు నీ గురించి పిచ్చి పిచ్చి కోతలన్నీ కోస్తున్నాడు. అసలు మొత్తానికి కారణం మనోజే అన్నా. ఈ రుద్ర ఏం చేయగలడో చూపిస్తా వాళ్ళకి. ఒక గంటలో మనోజ్ గారు ఇక్కడ ఉండాలి. పెట్టేశాంరా. స్వామి సిగార్ తాగుతావా? అయ్యప్ప, ఈ అయ్యప్పని కాపాడటానికి కొండ మీద ఉన్న అయ్యప్ప వస్తాడంట్రా. హరిహర శక్తులు కలిసిన అద్భుత దైవమా స్వామి అయ్యప్ప. ఇరుముడి కట్టుతో మార్గం పట్టి నీ నామము పలుకుతూ శబరిమల శిఖరము వైపు వేసిన అడుగులు శరణము అయ్యప్ప. స్వామి అయ్యప్ప కాపాడు అయ్యప్ప, ఇటు చూడు అయ్యప్ప, నా ప్రాణమే నీవప్ప. మలధారణలో మనసు శుద్ధితో నిన్ను చేరగా నేను కదిలినా. స్వామి, ఏ గుడి దగ్గర అయితే మనల్ని విడదీయాలనుకున్నారో ఆ గుడి దగ్గరే నాశనం అయిపోయారు వాళ్ళు.